కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ బ్యాగ్ స్టార్ట్ కెమెరా. యాడ్ నుండి వచ్చినారా? వైజాగ్ నుండి వచ్చినారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం చేయాలనా? నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? కన్నింగ్ చేయాలనా? రిలీజ్ చేయాలా? అర్థమైందిరా మీకు డఫా గల్లారా? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఓకే, ఎన్ని కిలోమీటర్ అవుతుందా వైజాగ్? 800 కిలోమీటర్ అన్న. 800 కిలోమీటర్. ఆడ నుండి జూన్ వచ్చినారు ఎట్లా? ఎట్లా చూసి వచ్చానన్నా. చూసుకుని వచ్చినారా? అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఓకేనా, సరే చేసేస్తానంట. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా. అన్నోళ్ళు వచ్చేసి వైజాగ్ నుండి వచ్చినారు. మా అన్నోళ్ళకి వైజాగ్ స్టైల్లో వెరైటీగా కర్రీ చేసేస్తాను అన్న. కంగ్రాట్స్ రావు గారు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎలాగైంది నా కర్రీ? నేను వైజాగ్ నుంచి వచ్చి ఏదనుకున్నాను కర్ణాటకలో, నువ్వు నిజంగా కటింగ్ చేస్తే బుర్ర పాడైపోయింది అన్న. అవునా? మీకు పాడైపోయింది అన్న. బుర్ర పాడైపోవడమా? ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని మెంటల్ ఎక్కిపోయినా ఫుల్ హ్యాపీ. వాట్ ఏ బ్యూటీ. థ్యాంక్స్ అన్న, చేసినందుకు థ్యాంక్ యూ. చంపుతావా? కొట్టి 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 చక్కెర అయితే నువ్వు ఏ వాటికి? అనొద్దు ఎంకకు కొట్టాను. అలా కాదురా ఎరుపు కూడా. A few inches later. Anita, Sunita, Vanita. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తమ్ముడు చదువుతున్నా, ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? స్టార్టింగ్ చేసేసేయాలి అంటలేదు. చదువుకున్నా గుద్ద తెంగించుకున్నా సరానికి. You have social conscience, you have civic sense. Come here, you stupid fellow. ఈ హెయిర్ వచ్చేసి 7 నెలల క్రితం ఉంది. ఇప్పుడు సడన్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎస్టల్ ఉంది కదా, అది కావాలంట. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సడన్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎస్టల్ ఉంది కదా, అది కావాలంట. అయిపోయిందిరా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? అదే తల కట్టింగ్ అలాగే చేయమంటారా? పొందుకో కరిచి చేసినట్టు కరిచి చేసిందా? 7 నెలలు పెంచిన జుట్టు ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. ఇంకోసారి 7 నెలలు పెంచిన జుట్టు ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అన్న విజయ్ దేవరకొండకి కటింగ్ చేసాడు చూసినాం అన్న, ఆడు కూడా అంత కాన్ఫిడెన్స్ చెప్పాలన్న. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? ఏడు నెలలు పెంచిన జుట్టు ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. 7 నెలలు పెంచిన జుట్టు ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. వాడి సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. లిటరల్లీ ట్రామటైజ్డ్ రా. ఆడే ఎక్స్ప్రెషన్ చూడు అసలు రా పాపం. ఇక్కడ వరకు వచ్చాయి కన్నీళ్ళు, అలా మింగేసుకున్నాడు.
నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. నీ అయ్యా. అమ్మా. ఊరుకోవాలడు అన్నా. నేను వెళ్ళిపోతా. కాడటి నుంచి అటే మళ్ళీ ఇంకొట్టుకొచ్చేదిలే. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. ట్రై చేద్దామని వస్తే ట్రామా ఇచ్చి పంపించేసావు కదా. సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. అరే పాపమ్మ నేండెలా కష్టం రా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. కింగ్డమ్ కాదు కాండం చేసి పడేసినావు నువ్వు అని. పాపమ్మని ముఖం చూడు మొడ్డలా పెట్టుకుంటా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. బతుకున్న శవంలా వేసినరా నువ్వు. వాడు సచ్చిన నీ దగ్గర రాడరా. మళ్ళా సచ్చిన నీ దగ్గర రాడు వాడు.